అంటే సంసోను గురించి మనము చూస్తూ ఉన్నాం. యెహోవా తను ఎడబాసెనని అతనికి తెలియలేదు. మరి ఈ మాటను బట్టి మనం గమనించవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే, చార్లెస్ స్పర్జన్ గారు తన యొక్క బోధలో ఒక మాట మాట్లాడుతూ వస్తారు. ఏమని ఉంటుందంటే, యూ స్పీక్ అబౌట్ గాడ్ బట్ యూ డోంట్ వాక్ విత్ హిమ్. మళ్ళీ చెప్తా ఉన్నాను, యూ స్పీక్ అబౌట్ గాడ్ బట్ యూ డోంట్ వాక్ విత్ హిమ్. అంటే మనము నోటితో దేవుని గురించి చాలా గొప్ప విషయాలు మాట్లాడతాం. ముఖ్యంగా బైబిల్ గురించి, పాటల గురించి, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటాం. ఇంకా మన జూనియర్స్కి మనం ఎంతో ఆత్మీయుల వల్లే కనపడతా ఉంటాం. బట్ మనము స్పర్జన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నోటితో చేసేటటువంటి భక్తి మన బ్రతుకులో కానీ మన నడకలో కానీ లేనటువంటిదిగా కనపడతా ఉంది. నిజంగా ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం కనుక మరి ఈ యొక్క పరిస్థితిని ఏమని తెలియజేస్తారంటే స్పర్జన్ గారు, ఆత్మీయలేమి, స్పిరిచువల్ క్రైసిస్. అంటే మనకు బైబిల్ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు, గాస్పల్ తెలుసు, మంచి మంచి బోధకులు తెలుసు, వాళ్ళ యొక్క ప్రసంగాలు తెలుసు, వారి యొక్క జీవన విధానాలు తెలుసు. అంటే మన నోటిలో చాలా భక్తి కనపడతా ఉంది, మన మాటల్లో చాలా దేవుని గురించి ఉన్నతమైనటువంటి అంశాలు మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. కానీ మన బ్రతుకులోకి వచ్చినప్పుడు బట్ యు డోంట్ వాక్ విత్ హిమ్, ఏదైతే మన నోరు భక్తి చేస్తూ ఉందో ఆ భక్తి మన మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నడకలో, మన యొక్క జీవన శైలిలో లేనటువంటిదిగా గమనిస్తూ ఉన్నాం. నిజంగా మనం సంసోను గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు, మనకందరికీ తన యొక్క జీవన విధానం గురించి, తన పరిస్థితులు అన్నీ తెలుసు కనుక క్లుప్తంగా మనం ఒక ఓవర్వ్యూ చూసుకుందాం. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఇక్కడ యెహోవా తను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎడబాసెను అంటే ఏమని, ఆయనను ఎడబాసెను అంటే ఏమంటారండి మనం తెలుగులో చెప్పుకోవాలంటే, మర్చిపోయాడు, వదిలిపెట్టాడు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా సంసోను యొక్క జీవనం గురించి, ఆయన జన్మ గురించి జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంటుంది 3వ వచనంలో, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ఈ మాట చెప్పుకుంటూ వచ్చేసి అతను 5వ వచనం చివరి భాగంలో, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. అంటే ఏంటి? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా దేవదూత యొక్క ఆ మాట ద్వారా, లేదంటే దేవదూత మాట్లాడడం ద్వారా ఏ విధంగా కన్యామరియ గర్భం ధరించిందో, అలాంటి స్పెషల్ మిషను ఈ యొక్క సంసోనుకు కలిగి ఉన్నాడు. ఆయన జన్మం అంత సులువుగా లేదు. పైపెచ్చుగా అతన్ని దేవునికి ఒక నాయకుడిగా ప్రతిష్ఠించినటువంటి సందర్భాలను కూడా మనము గమనిస్తూ వస్తూ ఉంటున్నాం. ఇంత గొప్పగా దేవుని దూత చేత ప్రవచనం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వ్యక్తి ఎందుకు ఇంతగా దేవుడు ఎడబాసేటటువంటి పరిస్థితులు వచ్చాయనేది మనం గమనించినట్లయితే, ముందు మనం ఒక మాట గమనించుకోవాలి. జనవరి 1 తారీఖు తీసుకున్న వాగ్దానము, మనం ఏ తీర్మానాలు అయితే తీసుకున్నామో వాటిని ఎంత మేరకు మనం కొనసాగించగలిగాము కదా. ఏదైనా మనం ఒక కొత్త తీర్మానం తీసుకున్నప్పుడు అది కొనసాగించలేకపోతే మనం ఎవరితో ఉడంబడిక చేసిన వారము? దేవునితో మనం ఉడంబడిక చేసిన వారు. అంటే ఉద్దేశం ఏంటి? దేవునికి మనం ఒక మాట ఇచ్చాము, ఆ మాట ఇచ్చినప్పుడు దానికి మనం కట్టుబడి ఉండాలి కదా. యెహోవా ఎడబాసెను అంటే ముందు యెహోవాను వెంబడించాలి. అయినా నువ్వు నేను కూడా యెహోవాను వెంబడించకుండా ఆయన ఎడబాసిన సంగతి మనం ఎలా తెలుసుకుంటాము? నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితి కూడా ఈ విధంగానే, నా పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇలాంటి ఆత్మీయమైనటువంటి క్రైసిస్, స్పిరిచువల్ క్రైసిస్
మన నోటిలో ఉన్నటువంటి భక్తి మన బ్రతుకులో లేనటువంటిదిగా కనబడుతుంది గనుక ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏదైతే మనం బోధిస్తూ ఉన్నామో, ఏదైతే ఇతరులకు చాలా గొప్పగా సవాలుగా ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నామో, అటువంటి భక్తి మన బ్రతుకులో లేనటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకే సంసోను ఏమైపోయాడంటే యెహోవా ఎడబాసెను. అరే నిన్ను ఎడబాసాడరా మీ యొక్క తండ్రి, లేదంటే మీ యొక్క దేవుడు అనేది గుర్తించలేకపోయినాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! ఎందుకు అంటే ఆయన చేసే ప్రార్థనకు సమాధానం దొరకదు. ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నా కానీ ఒక విషయంలో సమాధానం దొరకదు. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే దేవుడు వదిలిపెట్టేశాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో మాటల్లో చెప్పుకునేటటువంటి భక్తి బ్రతుకులో లేకపోవడాన్ని బట్టే దేవుని నుంచి మనం ఒక స్పందనను చూడలేకపోతా వస్తూ ఉంటాం. సంసోనుది కూడా అదే పరిస్థితి. ఎలా ఉన్నాడంటే తను దేవుని యొక్క వాగ్దానం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి, దేవదూత ప్రవచనం ద్వారా తల్లిదండ్రులను ప్రత్యేకపరచమని తెలియజేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చివరిగా 16వ అధ్యాయంలో వచ్చేసరికి ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడంటే దేవుడు ఎడబాసెనన్న సంగతే మర్చిపోయాడంట. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎవరండి ఈయన? దేవుని యొక్క ఎన్నికల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని రోజుల అవకాశం వచ్చింది ఆయనకు? ఆ విధంగా మనం గమనించినట్లయితే ఆయన ముందుగానే ఒక స్త్రీని ప్రేమించినటువంటి వాడిగా, మరి ఆవిడను వాళ్ళు ఆ సంబంధం అంగీకరించకపోతే అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసినప్పుడు వాళ్ళు మరణించడం అనేది జరుగుతూ వస్తుంది. తర్వాత మళ్ళీ దెలీలా దగ్గరికి వచ్చినప్పుడు తను ఈ విధమైన బలహీనతకు గురవుతూ వస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు నేను కూడా కొన్ని అడిక్షన్స్ మన జీవితాల్లో ఉంటాయి. ఎంతో చేద్దాము, వద్దు వద్దు అనుకుంటూనే దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వలేకపోతూ ఉంటాం. దేవునికి ప్రార్థన చేయడానికి నిజంగా మనం గమనించినట్లయితే నాకు ఒక 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 30 సంవత్సరాలని చెప్పుకుంటున్న నువ్వు నేను కూడా దేవుడు ఎడబాసాడు అనేది గుర్తించలేకపోతున్నావు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా అది? మనం మందిరానికి వెళ్తాం, ఆన్లైన్ ప్రేయర్స్కి వెళ్తాము, అన్ని విషయాల్లో దేవుని గురించి మాట్లాడతాము. బట్ స్టిల్ ఏంటి పరిస్థితి? దేవుడు ఎడబాసాడు మనల్ని. ఎందుకు అంటే మనలో సరిపడినటువంటి ఆత్మీయ స్థాయి లేకపోవడాన్ని బట్టి. అందుకే మనకు స్పిరిచువల్ క్రైసిస్ అనేది ఈ సంవత్సరం చివరాంతంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. యెహోవా ఆయనను ఎడబాసెను కదా. ఇంతగా సంసోను ఎడబాయడానికి ఎన్ని రోజుల నుంచి ఆయన సమయం ఇస్తూ ఉన్నాడంటే అనుదినము ఆ స్త్రీ మాట చేత బాధ పెడతా ఉన్నప్పుడు అయ్యో నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. నిజంగా మీరందరికీ తెలిసిందే కదా, సంసోను యొక్క బలం ఎక్కడండి? ఎక్కడుందండి సంసోను యొక్క బలము? చెప్పండి ఎవరైనా. తన వెంట్రుకల్లో ఆయన ఎంతో బలం ఉన్నటువంటిదిగా మనం చూస్తూ వస్తాం. కానీ ఒక మాట గమనిద్దాము, దేవుడు వెంట్రుకల్లో మరి బలం ఇచ్చాడు అని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇక్కడున్న పరిస్థితుల్లో నువ్వు నేను ఒకసారి గమనించినట్లయితే ఏమనుంటుందంటే సంసోన్ స్ట్రెంగ్త్ నాట్ ఇన్ హిస్ హెయిర్, ఇట్ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఏమని రాస్తాడంటే గ్రంథకర్త ఒక కామెంటరీలో, సంసోను బలం అనేది ఆయన వెంట్రుకల్లో లేదు, ఇట్ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. తను దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టే తన బలం కొనసాగించబడతా ఉంది, కానీ తన వెంట్రుకల్లో ఎలాంటి బలము లేదు. అయినా కొన్ని వచన భాగాలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు కొదమ సింహమును చీల్చినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ఏం మాట గమనించాం ఇక్కడ? యెహోవా ఆత్మ కదా. అలాగే 19వ వచనం 14వ అధ్యాయము 19వ వచనంలో కూడా యెహోవా ఆత్మ అతనికి మరల రాగా అతడు 30 మందిని చంపుతా వచ్చాడు. అలాగే మనము 15వ అధ్యాయం 14వ వచనంలో 1000 మందిని గాడిద దవడ ఎముక చేత
యెహోవా ఆత్మ అతనికి బలముగా వచ్చినందున ఏంటి, ప్రతిసారి దేవుడు తనను బలపరుస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు తను అయోగ్యంగా ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు తన నుంచి దూరం వెళ్ళిపోయినప్పటికీ, ఎందుకు అంటే ఆయన తనను ఒక నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఎన్నిసార్లు మరి తన నుంచి దూరం అయిపోయినప్పటికీ, అనుదినము తను బలహీనపరచబడి పోతా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఆత్మనిచ్చి బలపరుస్తూ ఉన్నాడు. బలము యెహోవా వశము, కీర్తనల గ్రంథంలో ఉంటుంది. మరలా చెప్పదును, బలము యెహోవా వశము. అలాంటి దేవునితో సంబంధం లేకుండా ఎలాగూ ఆయన మరి ఈ పరిస్థితులన్నిటిలో బయటికి రాగలనని అనుకుంటూ వచ్చాడు. నిజంగా మన జీవితాలు కూడా గమనించాలి. ప్రభువారి వాగ్దానానికి, ప్రభువారి యొక్క మన జీవితంలో తీసుకున్న తీర్మానాలకు నిజంగా ఈ స్పిరిచువల్ క్రైసిస్, ఈ డ్రైనెస్, దేవుడు మనతోనే ఉన్నాడని కమాండింగ్గా ఎప్పుడైనా చెప్పగలుగుతావా? ఎప్పుడు చెప్పగలుగుతావు తెలుసా? నీలో దేవుడు ఉంటేనే చెప్పగలుగుతావు. ఈ రోజుల్లో నువ్వు నేను ప్రార్థన చేసి ఎందుకు ఒక నమ్మకంతో బలంగా దేవుడు ఈ కార్యం చేస్తాడని చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకు అంటే మనలో సరిపడినటువంటి వాక్యం లేకపోవడం, సరిపడినటువంటి విశ్వాసం లేకపోవడం, సరిపడినటువంటి ప్రార్థనా జీవితం లేకపోవడం. అందుకే నాతో దేవుడు ఉన్నాడని కనీసం ఒక కన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా చెప్పలేం నువ్వు నేను. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. కాదా దేవుడు ఎడబాసాడని చెప్పుకోవడానికి ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి మనకు? ఈ సంవత్సరం అంతటిలో ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఎన్నిసార్లు అయింది, ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది దేవుడు నీతో ప్రతిస్పందనగా మాట్లాడకపోయినటువంటి పరిస్థితులు గమనించుకుంటే ఎన్ని రోజులు లేకపోలేదు. అయినప్పటికీ ఆయన కృప చూపుతూ సంవత్సరాంతరం వరకు మనల్ని క్షేమమైనటువంటి పరిస్థితుల్లో నిలబెడుతూ నిత్యము ఆయన పైన ఆధారపడే విధంగా అనేకమైన పరిస్థితులను ఆయన అనుకూలపరుస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ ఆయన కృప చాలును అని చెప్తాడు. నిజంగా ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హిస్ గ్రేస్, హిస్ మెర్సీ ఎట్లా ఉందంటే తెలుసా, ఒక ప్రేమతో కూడినటువంటి కవనెంట్, ఒక నిబంధన చేశాడు దేవుడు. నేను నిన్ను విడవక ప్రేమిస్తూ ఉన్నాను, బట్ నువ్వు నేను ప్రేమించలేకపోతూ ఉంటున్నాం దేవుణ్ణి అంతగా. అందుకే ఆయన మౌనం వహిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడిన సందర్భాలు, నువ్వు నేను చేసే పనులను బట్టి ఆయన మన హృదయంలో మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు, ఆయన ప్రతిస్పందించకపోయిన సందర్భాలు ఎన్ని లేకపోలేదు మన జీవితాల్లో. బట్ స్టిల్ కదా ఆయన మౌనం వహించాడే కానీ, ఆయన ప్రతిస్పందించకుండా ఉండాడే కానీ నిన్ను నన్ను ఎడబాయలేదు. ఆయన నీలో నాలో ఆయన ఏ విధంగా ఉన్నాడంటే తన రక్తం ఇచ్చి కొన్నటువంటి ఆ శిలువ రక్తము ద్వారా నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచాడు. ఇంకా నీ గురించి నా గురించి ఆయన అడుగుతూ ఉన్నాడు తండ్రిని, నా బిడ్డకి ఇంకొక అవకాశం ఇవ్వు, లేదంటే నా కుమార్తెకు ఒక మంచి అవకాశం ఇవ్వు, తను ఇంకా స్థిరపడడానికి, తన యొక్క ఆత్మీయ స్థితిని స్థిరపరచుకోవడానికి ఈ సంవత్సరమే కాదు ఇంకో సంవత్సరం ఇవ్వు తండ్రి అని ప్రభువారు వేడుకుంటా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితులు. ప్రభువారు మనల్ని ఎడబాశాడు, మనకు స్పందన లేదు, మనం మాటలు వినట్లేదు ఆయనవి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు లోబడలేకపోతూ ఉంటున్నాం. ఎందుకంటే మైండ్ ఆబ్సెంట్తో, బాడీ ప్రజెంట్తో మనము చర్చెస్లో ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డబల్ మైండ్ హృదయం, ఒక స్టాండ్ అనేది మనం ఒక పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ప్రార్థన చేయలేకపోతూ ఉంటున్నాం. మోకరించినప్పుడు చెప్పకుండానే చెప్పనాశక్యముగా అన్నటువంటి ఆ దేవుని యొక్క దర్శనం కనబడి ఆయన మనలో ఉన్నప్పుడు చెప్పకుండానే మన వెంట కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చెప్పకుండానే ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంది మన ఆత్మ. ఎందుకంటే ఆ ఆత్మకు తెలుసు దేవుడు లేకపోతే కరువు ఎలా ఉంటుందో అని. స్పిరిచువల్ డ్రైనెస్. ఎందుకంటే మన జీవితాల్లో ప్రభువారు ఎడబాశారు, సంసోన్ని ఎడబాసినట్టుగా కదా. అందుకే వీ స్పీక్ అబౌట్ గాడ్, చాలా గట్టిగా దేవుని గురించి చెప్పగలుగుతాం, బట్ వీ డోంట్ వాక్ విత్ హిమ్ కదా. ఆయనతో మనం నడవలేకపోతూ ఉంటున్నాం. నిజంగా సంవత్సరం ఆంతంకి వచ్చాం మనం.
నిజంగా యెహోవా ఆత్మ ఆయనను అంతగా ప్రేరేపించి ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అనుదినము పాపం అనే బంధకాల్లో ఆయన బందీ అయిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు నేను చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనము ఆయన దేవునికి లోబడకపోతూ వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ప్రభు చిత్త ప్రకారమే ఏముంది దేవుని చిత్తం నా జీవితంలో ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏదైనా ఒక గట్టిగా మాట్లాడి తీర్మానం తీసుకుంటే ఎప్పుడైనా నిలబడతాను ప్రభువా అని నిలబడి చూపించావా? ఇదిగో ప్రభువా, నాతో ఈ మాట మీరు స్పందనగా చెప్పారు కదా, ఇదిగోనయ్యా నాకు ఇంత కష్టం వచ్చినా కానీ నేను నిలబడుతున్నాను సంతోషంగా. ఎప్పుడు జరుగుతుంది తెలుసా ఇది? ఎప్పుడు ఎలాంటి సందర్భము ఈ అనుభవం అనేది దొరుకుతుంది అంటే ప్రభువారు మనతో ఉంటే. నీ చుట్టూ ఎవ్వరు లేకపోయినా చాలా సంతోషంతో నువ్వు చెప్పాను కదా, ఆ సంతోషాన్ని మనం భాషతో కూడా వర్ణించలేం. ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రార్థన అనుభవంలో జరుగుతుంది. ఒక గంట సేపు కూర్చొని ఒక 20 అధ్యాయాలు క్షుణ్ణంగా చదివినప్పుడు ఆ సంతోషాన్ని పొందుకుంటాం. ఆయన మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు, స్నేహితుడు వల్లే మాట్లాడతాడు. ఇంతకంటే ఎవరు కావాలండి? అందుకే ఎవరో చెప్తారు, ఎక్కడో చదివా నేను ఒక కొటేషను, నాలో ఉన్న మనిషితో మాట్లాడడానికే నాకు సమయం లేదు, నేను ఎక్కడెళ్ళి ఫ్రెండ్స్ని కలవగలుగుతానని ఒక మాట ఎవరో చెప్పంగా నేను విన్నాను. నిజంగా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా నా జీవితంలో? ఒకవేళ ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఎడబాసి చాలా రోజులైపోయింది కదా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిధిలో మన బ్రతుకులు కొనసాగించబడతా ఉన్నాయా? ఇంకా కేవలం చెప్పుకునే బోధ, అదే క్రిస్మస్ పండుగ, అదే కొత్త బట్టలు, అదే భోజనాలు, అదే జనవరి పండుగ, అదే 31 తర్వాత ప్రామిస్ కార్డులు, మళ్ళీ 2వ తారీఖు నుంచి యథాపరమైనటువంటి జీవితం కదా. ఎలాగో మనము నిజంగా నేను చెప్తా ఉన్నానండి, ప్రభు యొక్క ప్రణాళికలు చాలా మన యొక్క ఆలోచనలకు ఏమాత్రం సమీపంగా ఉండవు. అసలు మన రక్షణను కూడా ఆయన చాలా క్లారిటీగా సపరేషన్ చేస్తాడు. మనం ఏదో ఇక్కడ నీటి బాప్తీసం తీసుకున్నాము, ఒప్పుకున్నాము, రక్షణ పొందామని, నిజంగా పరలోక రాజ్యంలో ఉంటామని మనం చెప్పుకుంటున్నాం. ఆయన చెప్పాలి, ఉంటామా మనం పరలోక రాజ్యంలో? బహుమతుల కథ తర్వాత నీ రక్షణ తీర్మానంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభువారిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి రోజుల్లో ఎలాంటి ఆ ప్రేమ అనుబంధం ఆయనతో ఉందో ఆ అనుభవం ఇంతవరకు కొనసాగించగలుగుతా ఉన్నామా? ఇంకా ప్రభువారిని ఏదో ఒక అలవాటు పోయినటువంటి బలహీనతల్లో ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యాన్ని చేసుకుంటూ ప్రభువుని ఎడబాసే స్థితికి నువ్వు నేను వచ్చేసాం. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో గమనించాలి. అందుకే సంసోను చివరిగా ఒక మాట మాట్లాడతాడు. 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము కదా. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను మర్చిపోయావు తండ్రి అన్న సంగతి ఆయన గుర్తెరిగి, అయ్యా ఈ ఒక్కసారి కదా. మన పరిస్థితుల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్ని వచ్చింటాయో ఈ సంవత్సరంలో. కానీ దేవుడు ఈ సంవత్సరాంతం వరకు కూడా ఒక ఉన్నతమైన స్థితినిచ్చి మనల్ని మరలా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉంది మన సావాసం తండ్రితో? ఎలా ఉంది యేసుక్రీస్తు ప్రభువారితో నీ సంభాషణ? ఎలా ఉంది నీ యొక్క నడక దేవాది దేవునితో? గుర్తించగలుగుతూ ఉంటున్నామా? నిజంగా నాతో ప్రభు ఉన్నాడని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతామా? చెప్పగలిగితే అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పలేకపోతే ఇది నాన్న మరొకసారి ప్రభువా నన్ను దయచేసి క్షమించు అయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచుము అన్నప్పుడు, యెహోవాకు ఆయన మొరపెట్టినప్పుడు తిరిగి ప్రభువారు ఆయనకు పూర్వపు స్థితిని ఇచ్చి ఏం చేశాడు? ఆయనను తీసేసుకున్నటువంటి సందర్భాలు చూస్తాం. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు, వినకపోతే ఆయన ఒక తిరిగి సమాధాన పరిస్థితికి తీసుకొచ్చేసి, ఇంకా వీడు ఉండడం వల్ల నాకు ఉపయోగం లేదు, నష్టమే అనుకున్నప్పుడు ఈ యొక్క లోకం నుంచి ఆయన తీసివేసుకొని తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యమన్నా దేవుడన్నా
భయం లేని భక్తి చేస్తూ ఉన్నట్లయితే నిజంగా మనం గమనించుకోవాలి, మన భక్తిలో ఎవరిని సంతోషపెడతా ఉంటున్నాం కదా? దేవుడున్నాడా? దేవుడిని సంతోషపరుస్తున్నామా? నిజంగా దేవుడు నన్ను ఎడబాసి ఎంతకాలమైంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము సమయం ఉన్నప్పుడు చదవండి. 36 నుంచి 45 వచనాల వరకు ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. వేరుపరిచినప్పుడు వీళ్ళను పరలోక రాజ్యంలో, వీళ్ళను నరకానికి పంపిస్తాడు. ఆయన అడుగుతాడు, అయ్యా నా నామమున నువ్వు ఏం చేశావు? భోజనం పెట్టావా? వస్త్రాలు ఇచ్చావా? లేని వారికి సహాయం చేసావా? ఏం చేసావని అడిగినప్పుడు మేము అన్నీ చేసినాం ప్రభువా, మీరు ఎప్పుడు వచ్చినారు అని అడుగుతారు ఆయన. ఇదిగో ఈ నా సహోదరులో ఏ ఒక్కరికైనా నువ్వు చేసావా కదా? అది చేసేది కూడా ఏ విధంగా ఉండాలంట? 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. దేవదూతల భాషలతో మాట్లాడినా కదా, నీ యొక్క ధనాన్నంతా పేదలకు ఇచ్చినా కానీ, ఇంకా ఏమున్నా ఎన్ని మాటలు ఉన్నాయంటే, నువ్వు గొప్ప ప్రసంగికుడు అయినా నీ ప్రేమ లేకుండా ఏ పని చేసినా కానీ అది ప్రభువారు మెచ్చడు. చేద్దాం లేరా, వానికి 2 అంగీలు ఇచ్చేసాయి, ఇదిగో వాళ్ళకు భోజనాలు పెట్టేసాయి, దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. నీ సొంత చేతులతో ప్రేమతో వాని దగ్గరికి తీసి, తమ్ముడు లేదంటే ఈయన సహోదరుడా, ఇదిగో నా దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తా ఉన్నాను, ఇదిగో నువ్వు నాతో పాటు ఈరోజు భోజనం చెయ్యి కదా, నాతో పాటు మందిరానికి రా, దేవుణ్ణి తెలుసుకో. ఈ యొక్క పనులు అందరూ చేస్తారండి, కానీ క్రీస్తు ప్రేమ అందులో లేకపోతే మన భక్తి బోధకు మాత్రమే పరిమితమైపోయిన భక్తిలా ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ప్రభువారు ఎడబాశారా? ప్రేమ లేని భక్తి చేస్తున్నామా? ప్రేమ ఉన్నటువంటి పరిచర్య చేస్తూ ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? ప్రభువారిని మరలా ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని మనము మన హృదయాలను పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని తిరిగి ఒప్పుకొని నూతనమైనటువంటి విధానంలో ప్రభువారిని స్వీకరిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్ మను సిస్టర్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా దేవుని వాక్యంతో మమ్మల్ని ఎంతగానో హెచ్చరించి